దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రియులారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మనం 3 భాగాలు ధ్యానిస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో. అయితే ఇప్పుడు 2 భాగాలు కూడా ఒక భాగంగా మనము ధ్యానించుదాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును లేపబడుదురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియురా, ఇక్కడ చూసిన భాగం ముందు మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. అదేంటంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో 5వ ముద్ర విప్పినప్పుడు ఎత్తబడిన ఆత్మలు పరదేశంలో ఉన్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు అవేం చెప్తున్నాయనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. కనుక ప్రియులరా, ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ, మీరు దేవుని వాక్యాన్ని చూస్తూ మీరు అనేకులు మాకు ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నారు. మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింతే కాదు షేర్ చేయండి, మరింతే కాకుండా మీరు కామెంట్ చేయండి. ప్రియులరా, ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ప్రోత్సాహపరచండి. మీకున్నటువంటి ప్రేయర్ గ్రూప్స్, ప్రియులరా, మరి ఫాస్టర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి ప్రేయర్ గ్రూప్ వారు అందరూ కూడా ఈ ఛానల్ని, ఈ వాక్యాన్ని షేర్ చేయాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అంతేకాదు, కర్ణాటకలో దైవ సేవకులకు కూడా బైబిల్ పండితులు కూడా ఈ యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను. స్టాటస్లో పెట్టినప్పుడు వారి యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటున్నాయి. కనుక అనేక దైవ సేవకులు చూస్తున్నారు. మా యొక్క శ్రేయోభిలాషులు, మా స్నేహితులు, మా యొక్క సహోదరులు కూడా చూస్తూ ఉంటున్నారు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి బైబిల్ పండితులైనటువంటి వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నారు. మీరు ఇంకా మమ్మల్ని ప్రోత్సాహపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. కర్ణాటకలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించుకుని, అలాగే ఆంధ్రప్రదేశ్లోని వారు కూడా గుర్తించుకుని ఈ ఛానల్ని ఇంకా మీరు ముందుకి కొనసాగించడానికి, మేము ముందుకు ధైర్యంగా కొనసాగటానికి మీరు ప్రోత్సాహము మాకు అవసరం కనుక మీరు ఈ యొక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రియులరా, ఇంకా షేర్ చేయండి. అనేకులకు షేర్ చేసి ఈ విషయాలు పంచుకోండి. అంతేకాకుండా కామెంట్ కూడా తెలియచేయండి. ఈ విషయాలు మీకు ఎలాగా ఈ వాక్యాలు ఉపయోగపడుతున్నాయో ఆ విషయాలు మీకు తెలియపరిస్తే మేము ఇంకా సంతోషపడతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరొకసారి అందరికీ